ఒక నిమిషం. మ్యూజిక్ ఎందుకు ఆపావు? కన్నిక, బానే వింటున్నాం కదా, నీకేమైంది? ఎందుకు ఆపేసావు? గాయ్స్, ఫైనలీ మనం అందరం కలిసిపోయాం. ఇప్పుడు ఊరు తిరగడానికి వెళ్తున్నాం. అంతకు ముందు మనం అసలు కలవడానికి కుదిరేది కాదు, కానీ ఇప్పుడు ఈ రోజు కలిసాం. అంతే కదా షీనా? కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఈ కనికా మేడం అసలు మనకేమీ చెప్పటం లేదే. సడన్ గా ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే చూడు, రోడ్ అంతా ఖాళీగానే ఉంది. చుట్టూ తిరిగెళ్ళడానికి ఏంటి వాడికి నొప్పి? హారన్ మీద హారన్ కొడుతూనే ఉన్నాడు. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు సైడ్ కి వెళ్ళు. ఆల్రెడీ నేను సైడ్ కి వెళ్తున్నాను. షీనా, తను కావాలనే హారన్ కొట్టి మనల్ని కోపం తెప్పించాలనుకుంటున్నాడు. నువ్వు సైడ్కి వెళ్ళు, వాళ్ళు ఏమైనా అవుతారులే. షీనా, అది ఎవరు? ముఖం ఎంత భయంకరంగా ఉంది. షీనా, లెట్స్ గో, పద వెళ్ళిపోదాం. మనం దీని తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలా? షీనా, నువ్వు భయపడద్దు. నువ్వు చూసి కారు నడుపు. ఇంకా మెయిన్ గా నువ్వు బండిని ఎక్కడ ఆపద్దు. ఆ మొహం ఎంత భయంకరంగా ఉన్నింది కదా. రిలాక్స్ మెహేక్, ఏం కాదు. షీనా, రిలాక్స్. షీనా, వాళ్ళు మళ్ళీ ఫాలో అవుతున్నారు. బండి నాపద్దు, త్వరగా నడుపు. ఇతను ఏదో చేయడానికి వచ్చాడు. ప్లీజ్. మెహక్, కనిక, నాకు చాలా భయం వేస్తుంది. నేను బండి డ్రైవ్ చేయలేకపోతున్నా. బండి ఆపు. బాగా దెబ్బ తగిలినట్టుంది. చాలా రక్తం పోయింది. త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. చూడండి, భయపడకండి ప్లీజ్, మాతో రండి. మేము మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. ప్లీజ్. పోస్ట్ ఆఫీస్. హెల్ప్, హెల్ప్, హెల్ప్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఫోన్ వర్క్ అవ్వలేదే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్, యాక్చువల్లీ మాకు యాక్సిడెంట్ అయింది. మాకు మీ హెల్ప్ కావాలి. మ్యామ్, మీరు మాకు హెల్ప్ చేయగలరా? ప్లీజ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. హెల్ప్ అడగడానికి వచ్చాను. నాకేం తెలుసు ఇక్కడ ఇలా ఉంటుందని. అవును సార్, మేము కూడా హెల్ప్ చేయడానికి ఆగాం. తన ఫ్రెండ్స్ని అంబులెన్స్లోకి ఎక్కించిన తర్వాత మేము కూడా వెళ్ళుండాల్సిందే. అనవసరంగా తనని వెతుకుతానని మేము ఇక్కడ ఇరుక్కుపోయాం సార్. అటువంటిదేం లేదు, మీరిద్దరూ వీళ్ళకి సహాయం చేశారు. ఇలా చూడండి, మీరందరూ ఇక్కడికి ఎందుకని వచ్చారు? అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది మొదటి నుంచి చెప్పండి.
సార్ సార్ ఈ పుర్రె అలాగే విగ్గు అంటే హత్య జరగడానికి ముందు ఈ అమ్మాయి తన బ్లడ్ని టెస్ట్ చేసింది. ఎవరో పెద్దింటి అమ్మాయి అనుకుంటాను. ఇలా చూడండి, ఇంత కాస్ట్లీ నెక్లెస్, ఉంగరం, బ్రేస్లెట్ వేసుకుంది. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉంది? పాతపడి ఇరిగిపోయిన ఈ పోస్టాఫీస్లో. ఇంకో విషయం సార్, రక్తపు బొట్టు ఒక్కటి కూడా కింద లేదు. ఎక్కడ హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడేశారనిపిస్తోంది. ఫ్రెడీ, పంకజ్, దగ్గరలో ఏదైనా దొరుకుతుందా వెళ్ళి చెక్ చేయండి. ఎస్ సార్. అంతకుడు ఈ అమ్మాయిని చంపి కూర్చోబెట్టడానికి కొత్త చైర్ తీసుకొచ్చాడు. సార్, ఇలా చూడండి, నాకు న్యూస్ పేపర్లో ఏం దొరికిందని. ఎవరో చెరుకుని తిని పాడేశారు. అదే విధంగా ఈ న్యూస్ పేపర్ చూడండి, ఇది నిన్నటి న్యూస్ పేపర్. ఇది ఫుల్లుగా ఎండిపోలేదు కదా, అయితే రీసెంట్గా వచ్చి తిన్నట్టున్నారు. ఒకవేళ హంతకుడు తినుంటాడా? ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో తెలిసొచ్చింది ఈ పుర్ర వెనకాలన్న రహస్యం ఏంటనేది. రెట్లాండ్ రోడ్ యాక్చువల్గా ఎప్పుడూ అది ఖాళీగానే కనబడుతుంది. 2 లేక 3 బళ్ళకి తప్ప ఇక్కడ మనం అసలు చూడలేం. ఇట్లాంటి ఎవరూ వెళ్ళని రోడ్లో విచిత్రంగా మనిషి 3 అమ్మాయిలు వెళ్ళిన బండిని యాక్సిడెంట్ చేశాడు. దాని తర్వాత ఆ ముయ్యబడ్డ ఆ పోస్టాఫీసు పక్కనే వస్తుంది. ఆ పోస్టాఫీసులో మనకి తల తీయబడ్డ ఒక బాడీ దొరికింది. 1 కాదు 2 కాదు, ఈ కేసులో ఎన్నో విచిత్రాలు సార్. ఉన్నాయి. సార్, నాకేమనిపిస్తుందంటే ఒక విషయం ఉంది, దాన్ని పట్టుకుంటే కేసు సాల్వ్ అవుద్ది. మాకంటే నీతో ఇంకెవరున్నారు? ఎవరికి అలా అనిపిస్తుంది? ఓహో, ఫ్రెడీ ఉన్నాడా నీతో? వాడికి ఎలా అనిపిస్తుందా? అప్పుడైతే మంచి విషయమే. సరే, తొందరగా చెప్పండి, ఎలా సాల్వ్ చేస్తారు? సార్, ఈ చైరు ఇందులోనే సార్ ఆ శవం ఉంది, దీన్ని పెట్టుకుని ఆ కేసు సాల్వ్ చేయబోతున్నాం. ఈ చైరా? అలాగా. ఈ చైర్తో నువ్వేం కనిపెడతావు? సార్, ఈ చైర్ హంతకుడి వరకు మనం తీసుకెళ్తుంది. ఈ చైర్ని ఎక్కడ కొన్నారని మేమిద్దరం కలిసి కనిపెట్టుకుని తీసుకొస్తాం. పంకజ్, మన సిటీలో ఇలాంటి చైర్స్ చాలా ఉంటాయి, కానీ ఇది ఎలాగా? ఇటువంటి కుర్చీలు అమ్మే కొట్లు ఎన్ని 100 లేకపోతే 1000 కదా ఉంటాయి. ఇద్దరు వెళ్ళి విచారించండి, అంతే కదా? అవును సార్. సార్, ఈ చైర్ జాతకం తెలుసుకోకుండా మేము ఇక్కడి నుంచి కదలం సార్. గుడ్. పంకజ్, పద. దయా సార్, మనకు దొరికిన ఆ చెరుకు చెక్క, బ్లడ్ టెస్ట్, తర్వాత ఆ పుర్రె, 3 విషయాలున్నాయి. ఈ 3టిని పెట్టి మనం హంతకుడు ఎవడని తెలుసుకోవాలి. చెప్పు సాలంకి. ఏంటయ్యా నువ్వేదో చెప్తున్నావేంటి? ఆ బాడీ మాత్రమే ఆడ మనిషిది, మగోడిది తలకాయ అంటావేంటి? ఇదొక మగవాడి పుర్రె, వయసు ఒక 35 ఉంటుంది. అలా అయితే ఎవరో అమ్మాయి తలకాయ తీసి ఆ చోట ఈ తలకాయ పెట్టారంటున్నావా? ఖచ్చితంగా బాస్. ఈ మేల్ పైన 3 వేరే వేరే ఆయుధాలతో 3 సార్లు దాడి చేశారు. ఇలా చూడండి, మొదటి ఆయుధంతో ఇదిగో ఈ చోట్లో ఇలాగ దాడి చేశారు. ఇంకా రెండో దాడి ఇదిగో దీంతో ఇలా చేశారు. ఆ తర్వాత హంతకుడు చీప్ బోన్ని విరక్కొట్టారు, ఇదిగో ఈ సుత్తితో పాటు. ఇతని పుర్రెను ఎంత దారుణంగా పగలగొట్టారంటే దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం, అసలు చేయలేం. అసలు ఈ హంతకుడు ఏం చెయ్యాలనుకున్నాడో అర్థం కావట్లేదే. సార్, ఇంత దారుణంగా చంపాడు అంటే తప్పకుండా పగ తీర్చుకోవడమే ఉంటుంది. వాడు ఎంతగానో ద్వేషించాడు. బాస్, ఆ అమ్మాయి తలని ఒకేసారి నరికేశారు, ఇలాంటి ఒక చాపర్తో పెట్టి. ఆ అమ్మాయి వయసు చూశారంటే ఒక 25 ఉంటుంది. సరే సార్, ఇతని తలని అదే దయా, ఇలాంటి చాపర్తో పాటు. ఆ విధంగానే వీళ్ళిద్దరి తలకాయని ఒకే ఆయుధం పెట్టే తీశాడు దయా, ఒకే ఆయుధంతోనే. అలా అయితే హంతకుడు ఒక్క మనిషి అయి ఉంటాడు.
హంతకుడు ఒకడు మాత్రమే. సరే సోలంకి, ఆ అమ్మాయి చేతిలో ఒక బ్లడ్ టెస్ట్కి ఒక మార్క్ ఉంది కదా, అందులో ఏం తెలిసింది? ఇలా రండి, నేను చెప్తాను. రండి. ఇదే ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ బాస్. ఈ అమ్మాయికి సికెన్ సెల్ ఒక జబ్బు ఉండింది. ఏం రోగం అది? ఇది ఒక విధమైన అంటువ్యాధి. రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్లో వ్యాపిస్తుంది. తరువాత ఈ ఇన్ఫెక్షన్ బ్లడ్ సెల్స్లో ఎరుపు రక్త కణాలు సర్కిల్ షేప్లో మారి దానివల్ల రక్తం కారడం ఆపుతుంది. అందువల్ల ఒంట్లో చాలా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ సులభంగా పోదు. తర్వాత బాస్, ఇంకో విషయం, ఈ అమ్మాయి చనిపోక ముందు గంటన్నర ముందు స్పాకు వెళ్ళింది. అక్కడ తన మ్యానిక్యూర్ పెడిక్యూర్ అంతా చేసుకుంది. చేతులు చూడండి. ఆ తర్వాత ఇలా చూడండి, కాళ్ళ మీద. అదేంటంటే 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి. ఎవరికైతే సిక్కెల్స్ అనిమియా ఉందో చనిపోయే ముందు తను బ్లడ్ టెస్ట్ చదివి ఉంటుంది. దాని తర్వాత స్పాకి వెళుతుంది. ఎవరై ఉంటుందా అమ్మాయి? ఫ్రెడీ సార్, అనవసరంగా ఈ చైర్ మాటల్లో మనం పొద్దు నుండి ఈ సిటీని మొత్తం తిరిగి వస్తున్నాం. ఏమీ దొరకలేదు. మనం ఏం తప్పుగా వెతకట్లేదు కదా. తప్ప పేషెన్స్తో ఉండాలి పంకజ్, పేషెన్స్తో ఉండాలి. ఈ చైర్ గురించి వివరం మాకు పూర్తిగా తెలిసేదాకా మనం బ్యూరోకు మళ్ళీ వెళ్ళకూడదు. శాంతంగా ఉంటాం పక్కన పెట్టండి. పొద్దున్నుండి 112 కోట్లు తిరిగాం మనం. ఇంతవరకు ఒక్క ముక్క దొరకలా. పొద్దున్నుండి కోట్లన్నీ తిరిగాను సార్ నేను. కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇదిగో ఇతను చనిపోయే కొద్ది రోజుల ముందు రూట్ కెనాల్ చేసుకున్నాడు. ఎక్కడ చేశాడు, ఎలా చేశాడని విషయం తెలియలేదు. కానీ సార్, ఈ చెరుక్కడ ఏదైనా యూజ్ అయిందా? బాస్, ఈ చెరుకు ముక్కల్ని ఇద్దరు నవ్వులి పాడేశారు. ఈ పుర్రవాడు కాదు, ఆ అమ్మాయి కూడా కాదు. 214. అరే ఏం సార్, మీరు పార్కులో జాలిగా నడుచుకొచ్చినట్టు వస్తున్నారు. ఇక ఈ చైర్ పెట్టి నేను మొయ్యలేను. నాకొచ్చే కోపానికి చైర్ ఒక్క నిమిషం, ఇది ఒక ఎవిడెన్స్ మాత్రమే. ఏమైంది? చైర్ రిపేర్ అయిందా? లేదు లేదు, చైర్కి ఎలాంటి రిపేరీ లేదు. మేము ఈ చైర్ జాతకం గురించి వెతుకుతూ ఉన్నాం. జాతకమా? అవును, మేము సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడి? మేము ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చింది ఏంటంటే, మీ షాప్లోనే తీసుకున్నారా లేదని. అవునండి, ఇక్కడే కొన్నారా లేదా అని ఇప్పుడే చెప్పేస్తాను. ఒక్క నిమిషం. అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు? ఈ చైర్ మీద ఒక్క స్టిక్కర్ ముక్కోలేదు, అలాగే మార్కింగ్ లేదు. సార్, ఈ కుర్చీని ఇక్కడే కొన్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ పనిచేస్తున్నాను. ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? ఓరి భగవంతుడా, భగవంతుడా నువ్వు ఖచ్చితంగా ఉన్నావయ్యా. నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది. అయ్యో భగవంతుడా. పంకజ్, నీ భుజం నాకు మర్యాది. దేవుడు 2 విషయాల్ని కాపాడాడు. నా జీవితంలో మొదటిసారిగా ఒక కుర్చీ కోసం ఆనందపడటం ఇప్పుడే చూస్తున్నా. అయ్యగారు, అసలు ఈ చైర్ ఎవరు తీసుకున్నారని మీరు నాతో చెప్పారంటే మా సంతోషం ఇంకా డబల్ అవుతుంది. ఎవరు తీసుకున్నారని గుర్తుందా? ఖచ్చితంగా సార్, నాకు బాగా గుర్తుంది. ఇద్దరు వచ్చారు, చూడ్డానికి గూండాగల్లా ఉన్నారు. వాళ్ళ ఫేస్ ని డయాగ్రామ్ చేయడానికి మాకు సాయం చేస్తారా? సార్, మీకు ఓకే అయితే వాళ్ళ మొహాల్ని కార్వింగ్ చేసిస్తాను. 25 నుంచి 30 ఏళ్లలోపు. సార్, సికల్సా అనిమియాతో బాధింపబడిన ఒక 20 నుండి 50 మంది అమ్మాయిలు 30 వయసులో ఉన్న వాళ్ళను తీసాం సార్. వాళ్ళందరూ ఈ మధ్య బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు సార్. మన సిటీలో ఎన్ని స్పా సెంటర్స్, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయో అక్కడ పూర్వీ వీళ్ళ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తోంది. ఖచ్చితంగా అందులో ఒక్కడే వీడియో. అది అర్థమైంది నాకు. సార్, మా బాధ్యతని మేము నెరవేరించాము. మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? అసలు అందులో ఏముంది? సార్, ఇది చిల్డ్రా. జనాలు మాకు బహుమతిగా ఇచ్చారు. సార్, దీని సిఐడి వెల్ఫేర్ ఫండ్ కి మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఒక నిమిషం, మీరిద్దరు చార్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళారా లేదా వసూళ్ల కోసం వెళ్ళారా? అరే చందా గురించి వదిలేయండి సార్. ఇదిగోండి 2 స్కెచ్ ని చూడండి. సార్, మేము ఆ చైర్తో పాటు ఆ జాతకాన్ని కూడా లాక్కొచ్చేసాం. కేసుని సాల్వ్ చేసామా సార్? లేదు, మీరిద్దరూ ఇంకా ఆ కేసుని సాల్వ్ చేయలేదు. ఆ పోస్ట్ ఆఫీస్ మీకు గుర్తుందా? అదే ఆ శవం దొరికింది కదా. ఆ పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఏం దొరుకుతుందో మీరు వెతకండి. చుట్టుపక్కల ఎక్కడైనా చెరుకులు అమ్ముతున్నారని మీరిద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్ళి వెతకాలి. సార్, తిరిగి మనం వెళ్ళాలా? తప్పకుండా. ఇకపైన మీరిద్దరే ఈ కేసుని సాల్వ్ చేయాలి. ఎస్ సార్. మళ్ళీ వసూళ్లకు వెళ్ళకండి. సార్, దొరికింది. తన పేరు మౌనిక.
నిన్న 11 గంటలకి స్పాకి వెళ్ళింది, 9 గంటలకి డాక్టర్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్ళింది. అలా అయితే ఆ మోనికాకి ఫోన్ చేయి. ఫోన్ చేశాను సార్. తర్వాత? ఫోన్ ఆఫ్. చెప్పండి. మేము సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడి? మీరు మౌనికనా? కాదండి, నా పేరు సునేరి. నేను ఇక్కడ పేయింగ్ గెస్ట్ గా ఉండాను. మోనిక ఎక్కడుంది? అది అరే ఎవరు వచ్చారు? సార్ అది ఆ గొంతుకి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. సిఐడి ఆఫీసర్స్, మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అలాగైతే ఎలా? మమ్మల్ని చూసి మీరు ఇంతగా షాక్ అవుతున్నారు కదా, మాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది. సరే, మీరిక్కడేం చేస్తున్నారు? ఇది మోనిక ఇల్లే కదా? మోనిక మా అక్కే. మోనికాకి ఏమైంది? మీ సిస్టర్ ఎక్కడుంది? అక్క ఒక ఈవెంట్ విషయంలో జైపూర్కి వెళ్లారు. తను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. అలాగా? మీ సిస్టర్కి ఫోన్ కలవట్లేదేంటి? వేరే ఏదైనా నంబర్ ఉందా? తను ఏ హోటల్లో ఉందో ఆ హోటల్ నంబర్ నా దగ్గర ఉంది. మీరు కొంచెం ఫోన్ చేయండి, మాట్లాడండి. కానీ మా అక్కకి ఏమైంది? మీతో మీరందరూ ఏం చెప్పామో అది మాత్రం చేయండి. మీ సిస్టర్కి ఫోన్ చేసి తనతో మాట్లాడండి. అలాగే. మీ సిస్టర్ జైపూర్కి ఎప్పుడు వెళ్ళారు? అక్క 2 days బ్యాక్ వెళ్ళారు. ఆవిడెవరికైనా ఏమైనా చెప్పారా? అది ఈవెంట్కి వెళ్ళాలని నా దగ్గర మాత్రమే చెప్పారు. హలో, మోనికాని కాస్త నాతో మాట్లాడమని చెప్తారా? నేను వాళ్ళ సిస్టర్ మెగత్ మాట్లాడుతున్నాను. ఏంటి? అక్క హోటల్కి వెళ్ళలేదంటున్నారు. మా అక్కకి ఏమైంది? దయచేసి ఏమైందో చెప్పండి ప్లీజ్. తల నరికేసిన స్థితిలో ఒక అమ్మాయి బాడీ, దాన్ని మీరు చూసుంటారుగా. అది మేబీ మీ సిస్టర్ మోనిక దై ఉండొచ్చు. అలా జరగడానికి వీల్లేదు. ఆ విధంగా జరగకుండా ఉంటే బాగుంటుంది, కానీ దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మాకు మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి, డిఎన్ఏ టెస్ట్ కోసం. పూర్వి. సార్, నేను ఆలోచిస్తోంది నువ్వు ఆలోచిస్తున్నావా? అవును దయ్యా, అది మెహర్ బండి యాక్సిడెంట్ అయింది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన సిస్టర్ తలని నరకడము, ఇవి అనుకోకుండా జరిగే అవకాశం లేదు. ఎగ్జాక్ట్లీ. కళ్ళ ఎదుటే బాడీ సిస్టర్ ఉన్నా తను కనిపెట్టలేకపోయింది. విచిత్రంగా ఉంది. తను అమాయకురాలు నటిస్తోంది, కానీ నిజానికి మరో టైపు. ఈ చెరుకు జ్యూస్ తాగే మజాలో మేము స్కెచ్ గురించి మనం మర్చిపోయాం కదా. ఏ ఆపు ఆపు. వచ్చేసారు. సార్ సార్, ఫోన్లో మాట్లాడుతుంది కదా ఆ లేడీ, తను ఆ రౌడీ కుర్రోళ్ళని చూసిందంట. ఆమె చాలా విచిత్రమైన ఆడావిడ. మనం ఏ ప్రశ్న అడిగినా గానీ ముందు ఫోన్లో మాట్లాడి తర్వాత మనకు సమాధానం చెప్పుద్ది. సరేరా, వాళ్ళ సెల్ఫ్ డబ్బా విందాం. ఖచ్చితంగా నా దగ్గర అడగాలి. నేనెప్పుడైనా కాదన్నానా? నా దగ్గర అడగడానికి దూరం నుంచి వస్తారు. నేను అందరికీ సహాయం చేస్తాను. ఆహా, నువ్వు కరెక్ట్గా చెప్పావు జగ్గుబాయ్. సిఐడి నుంచి 2 పోలీసులు నా దగ్గర సహాయం కోరి వచ్చారు. జగ్గుబాయ్, కాస్త ఫోన్ పెట్టేకు, అలా లైన్లో ఉండు. చెప్పండి సార్, ఎవరు, ఏం కావాలి? నీ ఫోన్ అంతా లోపల పెట్టుకుని ముందు మా బాస్తో మాట్లాడు. నేను విచారించాలి. జక్కుబాయ్, ఇది విను. సిఐడి నుంచి 2 పోలీసులు వచ్చారని చెప్పానుగా. ఇప్పుడు వాళ్ళ బాస్ కూడా వచ్చాడు నా దగ్గర ఇంటర్వ్యూకి.
ఆహా విను, ఇప్పుడు సేడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నా. నువ్వు ఫోన్ పెట్టే, నేను తర్వాత మాట్లాడతా. చెప్పండి సార్, నా దగ్గర ఏం అడగాలి? ఆ రౌడీ వేదవుల గురించి కొంచెం అడగాలి. నేను వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర ఆల్రెడీ చెప్పేశానుగా. అది మీ నోటితో మళ్ళీ వినాలనుకుంటున్నాను. మొదటి నుంచి ఏం జరిగిందో అంత వివరంగా చెప్పండి. అయ్యగారు, వాళ్ళ నేను పొద్దున్నే చూశాను. అటువైపు నుంచి వచ్చారు, ఇక్కడ చెరుకు రసం తాగారు, చెరుకు కూడా కొన్నారు. అప్పుడు బ్లాక్ కార్ ఒకటి వచ్చింది. వాళ్ళిద్దరూ ఆ పెద్ద కారు చూడగానే పారిపోయారు. ఆ తర్వాత తలుపు తెరిచి లోన్ కూర్చున్నారు. సార్, వాళ్ళు నేను గమనించి చూశాను. నల్లగా ఉండడం వల్ల ఏం కనిపించలా. కాసేపు వాళ్ళు లోపలే ఉన్నారు. ఆ తర్వాత కారు నుంచి కింద దిగి స్పీడ్ గా వాళ్ళ కారు దగ్గరికి వెళ్లి కారు తీసుకుని వెళ్ళిపోయారు. సార్, ఆ బ్లాక్ కారు అక్కడే నుంచుంది. తర్వాత ఒక తెల్ల కారులో 3 అమ్మాయిలు వచ్చారు. ఆ తర్వాత తెల్ల కారు వెనకతల ఈ నల్ల కారు కూడా వెళ్ళింది. కార్ నంబర్ 4. నెంబర్ 4? బండి నెంబర్ 4 అంటే ఆ బండి నెంబర్ని దాచిపెట్టడం కోసం ఎవరో ఆ కార్ నెంబర్ ప్లేట్ మీద మట్టి పోశారు. అదా మాస్క్ వేసుకున్నవాడే. ఆ ఇద్దరు బండోళ్లే పోస్ట్ ఆఫీస్లో ఆ బాడీని పైన అతని పుర్రెను పెట్టారు. సార్, ఒక సెల్ఫీ తీసుకోనా? నా స్పాకి ఈ అమ్మాయి ఫుడ్ క్యూర్ చేసుకోవడానికి వచ్చింది. మీరు కాల్ చేసిన వెంటనే అమ్మాయి గురించిన డీటెయిల్స్ కనుక్కున్నాను. తన పేరు మోనికా. ఇదే హోటల్లో స్టే చేసింది. ఏంటి, ఈ హోటల్లో ఉన్నారా? అవును సార్, వాళ్ళు ఈ హోటల్లో 3 రోజులు ఉన్నారు. 3 రోజుల నుంచా? సార్, మోనికా ఇల్లు కూడా ఇక్కడే దగ్గరలో ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో హోటల్లో ఉంటూ స్పా చేసుకునే ఏం అవసరం ఉంది? సరే, ఇలా చూడండి. ఇందులో మోహిత్తో పాటు రోహిత్ అనే పేరు కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉన్నారా? ఆయన ఆవిడ హస్బెండ్. హస్బెండా? ఆ మెహర్ మోనికా హస్బెండ్ గురించి ఏమీ చెప్పలేదే. 2-3 రోజుల క్రితం సీసీటీవీ ఫుటేజ్ని చూపించండి. ఓకే సార్. సార్, ఆఖరి రోజు వేరేలాగా అయిపోయింది. మా స్పాలోనే మోనికా ఉండింది. అప్పుడు తను హస్బెండ్ చాలా కోపంతో ఇక్కడి నుంచి తన్ని వేగంగా లాక్కు వెళ్ళాడు. సరే, వాళ్ళిద్దరూ బయలుదేరి ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు కారు ఏమైనా తీసుకొచ్చారా? లేదు సార్, మమ్మల్నే క్యాబ్ అడిగారు. ఆ క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి? ఉంది సార్. ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ని రమ్మనండి. ఒక్క నిమిషం సార్. సార్, ఫుటేజ్ రెడీ. సార్, ఇతనే రోహిత్ కుమార్. సార్, ఇంతకీ వీడెవడు? మెహకోడ్ బావ గురించి మనం వెళ్ళి తననే అడిగి తెలుసుకుందాం. తన దగ్గర మీరెందుకు అలా మాట్లాడారు? తన సిస్టర్ని తనే ఐడెంటిఫై చేసుకోలేదా? మీ ఫ్రెండ్ మాతో అబద్ధం చెప్పారు. మోనికా ఎక్కడికి వెళ్ళలేదు. తను ఇదే సిటీలో ఒక హోటల్లో ఎవరితోనో స్టే చేసింది. అతను మోనికా భర్త. భర్త? అక్కకి పెళ్ళే కాలేదు, ఎలా భర్త వస్తాడు? అలాగా? అలా అయితే ఇదెవరు? ఏ మౌనంగా ఉన్నావు? తెలియలేదా? ఇతను ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు. మీరెవరైనా తనని చూసారా? మెహక్, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? మెహక్, నీకు అన్నీ తెలుసు కదా, ఎందుకు అందరి ముందు అబద్ధం చెప్తున్నావు? మా అందరికీ నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నవీన్ నా భర్త. తను నా భర్త. నవీన్ మీ భర్త? ఏంటి మెహర్, మోనికా నవీన్ హోటల్లోకి ఎలా వెళ్ళారు? నీకన్నీ తెలుసు కదా? నాకు ఈ విషయం తెలుసు. అదేంటంటే నవీన్కి అక్కకి ఎఫ్ఐఆర్ నడుస్తుందని తెలుసు. కానీ ఈ సిటీలో ఒక హోటల్లో వాళ్ళు సీక్రెట్గా వాళ్ళిద్దరు హోటల్లో ఉంటున్నారని ప్రామిస్గా నాకు తెలీదు. సరే, మేము వెంటనే వస్తాం. నవీన్ని మోనికను తీసుకువెళ్ళి డ్రాప్ చేసిన టాక్సీ డ్రైవర్ దొరికాడట. సార్, వాళ్ళిద్దరిని ఇక్కడే వదిలేను సార్. ఇక్కడే వదిలేవా? అవును సార్. ఇక్కడ బన్ ఫ్యాక్టరీ, చిన్న చిన్న ఫామ్ హౌస్లే కనబడుతున్నాయి. సరే రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. నువ్వు వెళ్ళి బండిలో కూర్చో.
ఓ నో సార్, ఇక్కడ చూడండి ఎంత బ్లడ్ ఉందో. తర్వాత అక్కడ చూడు అభిజిత్, హ్యామర్ ఉంది, చాపర్ ఉంది, గొడ్డలి కూడా ఉంది. అన్ని ఆయుధాలు ఇక్కడే ఉన్నాయి. సంభవం కూడా ఇక్కడే జరుగుంటుంది. సార్, ఏమైంది? యాసిడ్ సార్, నవీన్ తలని యాసిడ్లోనే ముంచినట్టున్నారు. సార్, ఉంగరం. ఉంగరమా? హంతకుడిది. గొడవలో అది అదిరిపాట్లో పడి ఉంటుంది. ఈ ఉంగరం ఏదో మృదువైన వేలు నుంచి కింద పడినట్టుంది. ఖచ్చితంగా ఆ వేలుకి ఈ ఉంగరం గుర్తుండుంటుంది. నా భర్తని కోల్పోయాను. నా జీవితమే ముగిసిపోయింది. కానీ మీ అందరూ నా పైన నిందలు వేస్తున్నారు. కనికాజీ, మోనికా మీకు బెస్ట్ ఫ్రెండ్. మీకు తెలియదా మీ భర్త మోనికాతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నాడు అని? ఈ విధంగా ఎలా జరుగుతుంది ఇది మీకు తెలియదంటే నమ్మలేకపోతున్నా. అవును, నవీన్కి ఎవరితోనో అఫైర్ ఉందని నాకు బాగా తెలుసు. కానీ మౌనికతోనే ఆయన అఫైర్ పెట్టుకున్నారని నిజంగా నాకు తెలియదు సార్. ఇదే నేను అసలు నమ్మలేకపోతున్నానని చెప్తున్నాను. మీ భర్త మీకు ద్రోహం చేస్తున్నాడు, కానీ అది మీకు తెలియలేదు. మీరు ఫ్రెండ్గా అనుకున్న మీ మోనిక మీ భర్తతో కలిసి ఉంది, అది మీకు తెలియలేదు. ఏ బండిలో మీకు యాక్సిడెంట్ అయ్యిందో ఆ బండి అది కూడా మీ భర్తదే, అది మీకు తెలియలేదని చెప్తున్నారు. ఏంటండి ఇదంతా మీకు ఎలా తెలియకుండా ఉంటుంది? ఎలా తెలియకుండా ఉంటుంది? మీరు చెప్పేది ఎవరు నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు బాగా ఏడవండి. మీరందరూ నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచారు? మీ యాక్టింగ్కి అవార్డు ఇవ్వచ్చు అనుకుంటాను. సిస్టర్ శవం ముందుగానే పడిపోయింది, కానీ మీరు గుర్తుపట్టలేకపోయారు. మిమ్మల్ని ఎవరూ సందేహించకూడదని మీకు మీరే ఇవన్నీ తీసుకెళ్లి పోస్ట్ ఆఫీసులో పెట్టుండొచ్చు. నేనెందుకు మా అక్కని చంపుతాను? చంపడానికి కారణాలు అందరికీ ఉంటాయి, తనకి కూడా ఉన్నాయి. మీరు సునీర్ని ఎందుకు పిలిచారు సార్? ఈ ప్రశ్నకి ఇప్పుడు సుమేరియే సమాధానం చెప్తారు. ఏడు సునేరి మేడం, కారు బాగా డ్రైవ్ చేస్తున్నారు. కారా? నేనా? సార్, నాకు బండి తోలడానికి వచ్చు. సైకిల్, స్కూటర్, కారు అంతా తోలుతాను. కానీ ఈయన కారు నడిపినందుకు వాళ్ళని పిలుచుకోరావడానికి ఏంటి సంబంధం? అన్ని ఇప్పుడు తెలిసిపోతాయి. సార్, ఏమైంది ఇప్పుడు? మీ మనుషులెందుకు అత్త మనకు నాకు చిరాకు తెప్పిస్తున్నారు? ఇంతకు ముందే ఇదంతా మీరు చెప్పుంటే మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్పి పంపేవాళ్ళం కాదు. సరే, ఇప్పుడు చెప్పు, వీళ్ళ ముగ్గురులో ఎవరది ఆ మాస్క్ వేసుకొని బండి తోలికెళ్ళిందో నువ్వు చెప్పాలి. ఓ అబ్బో, ఈ అందగతినే. ఆ బండిలో ఉన్నది కూడా ఇదే. సునీరి, నువ్వే మమ్మల్ని యాక్సిడెంట్ చేసావా? తన్నెవరూ కనిపెట్టకూడదని మాస్క్ వేసుకున్నారు ఆవిడ. ఇదంతా ఎవరు చెప్తే నువ్వు చేశావు? చెప్పు తొందరగా. ఎవరి హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో వీళ్ళ మధ్యనున్న సమస్య. నా టైంని మీ టైంని ఎందుకని మీరు వృధా చేస్తున్నారు? నీ ఉంగరం సునేరి దగ్గర ఉంది. ఉంగరం దీని దగ్గర ఎలా అది పాసిబుల్? జరగడానికి వీల్లేదు. సరే, నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. అప్పుడు నువ్వే చెప్పు, నీ ఉంగరం ఎక్కడుంది? ఎంక్వైరీ చేయడానికి మా దగ్గర ఇంకో దారి కూడా ఉంది, అందువల్ల టైం కూడా మిగులుతుంది. పూర్వి,
చెప్తావా లేక చెప్తాను అది ఆ ఉంగరం ఎక్కడ పోయిందంటే ఎక్కడ నవీన్ని మోనికాని చంపావే అక్కడే కదా? ఈ రింగ్ మాకు దొరికింది, సునేరి కోసం కాదు. షీలా, నువ్వెందుకు ఇలా చేసావు? షీనా, ఈ నిజాలు మొత్తం నీ నోట్లోంచి రావాలని మేము చూస్తున్నాం. అందుకే ఇదంతా చేశాం. ఎందుకంటే మా ఆఫీసర్ అభిజిత్ మెహక్ ఇంట్లో నీ చేతికి ఉన్న ఆ గుర్తుని ఎప్పుడో మావాడు గమనించాడు. అయినా నీకు వ్యతిరేకంగా మాకు చాలా సాక్ష్యాలు కావాల్సి వచ్చింది, అందువల్లే ఇవన్నీ చేయాల్సి వచ్చింది. షీనా అండ్ సునేరి మొబైల్ లొకేషన్స్ ఒకే చోటున్నాయి. ముందు సునేరి ద్వారా నిజాన్ని రప్పించాం. తనకి డబ్బు అవసరం ఉన్నందువల్ల షీలాకి తను అమ్ముడు పోయినట్టుగా చెప్పింది. సరే, జరిగిన కథను మీరే చెప్తారా లేక? ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? లేదు కదా. అందుకనే మీరెవరూ నా కోపాన్ని అర్థం చేసుకోవటం లేదు. నేను నా నవీన్ని గాఢంగా ప్రేమించాను. ఇదంతా అతని వల్లే జరిగింది. ఆయన కనిహాని వదిలేసి నాతోనే రావాలనుకున్నాడు. కానీ అతను నాతో పాటు రాకుండా మోనికా దగ్గరికి వెళ్ళిపోయాడు. అదంటే నచ్చిపోయింది. నాకంతా తెలిసింది. కానీ అతను నాతో లేకుండా మోనికా వైపే ఉన్నాడు. నువ్వేమనుకున్నావు? బ్లాక్మెయిల్ చేసి నన్ను పొందాలనుకున్నావా? వదిలు. మెహగ్ని కూడా అలాగే చంపాలని నేను ప్లాన్ వేసి ఉంచాను. అంతా ముందే సిద్ధంగా ఉండింది. మెహక్ పోస్ట్ ఆఫీస్కి రాగానే మోనికా డెడ్ బాడీని చూస్తుంది. నేను మోనికా డ్రెస్ని కూడా మార్చేశాను. ఆ తర్వాత సునేరి కూడా మాస్క్ వేసుకునింది. అందుకని ఎవరని తెలియలేదు. సునేరి మెహక్ని చంపడానికి కాసేపే ఉండింది. ప్లాన్ ప్రకారం తనే చంపాల్సింది. నీ మనసులో నువ్వు అనుకోనుండొచ్చు, పాడుపడిపోయిన పోస్ట్ ఆఫీస్కి సిఐడి ఎలా వస్తారో అనుకొని హత్య చేసి జాలిగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా. అవును, మీరు వచ్చుండ్రు. లేదా? కానీ నా తలరాతి సర్లేదు. అక్కడికి మెహక్ని వెతుకొని ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. వాళ్ళిద్దరు వల్లే ఇలా ఇరుక్కున్నా. కానీ నేను నవీన్ని మోనికాని బాగా హింసించి చంపాను. నెత్తి మీద బాగా కొట్టాను. వాళ్ళకిది అవ్వాల్సిందే, ఇలాగే జరగాల్సింది. అదే జరిగింది. షీనా, నువ్వు నవీన్ని ప్రేమించావు, కానీ నవీన్ నీకు ద్రోహం చేశాడు. అందువల్ల నువ్వు నవీన్ని మోనికాని జాలి లేకుండా చంపేశావు. అలాగే సునేరి, నువ్వు కూడా ఈ తప్పులో సీనాకి హెల్ప్ చేశావు. మీ ఇద్దరికి కూడా ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా? అది ఖచ్చితంగా ఉరి అయి ఉంటుంది.